ఆదికాండం 28 అధ్యాయం 1 ఇస్సాకు యాకోబును పిలిచి అతని నాశీర్వదించి నీవు కనాను కుమార్తెలలో నెవరిని పెండ్లి చేసుకొనకూడదు. 2 నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెలలో ఒకదానిని నీకు భార్యగా వివాహము చేసుకొనుము. 3 సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనముల సమూహమగునట్లు నీకు సంతానవృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి. 4 దేవుడు అబ్రాహామునకు అనుగ్రహించిన దేశమును అనగా నీవు పరదేశివయ్యున్న ఈ దేశమును నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు ఆయన అబ్రాహామునకిచ్చిన ఆశీర్వాదమును నీకును నీ సంతానమునకును అనుగ్రహించునుగాక అని ఆజ్ఞాపించెను. 5 ఇస్సాకు యాకోబును సాగనంపగా అతడు పద్దనరామునకు అనగా సిరియా దేశస్థుడైన బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లి అయిన రిబ్కా సహోదరుడునైన లాబాను నొద్దకు వెళ్ళెను. 6 ఇస్సాకు యాకోబును ఆశీర్వదించి పద్దనరాములో పెండ్లి చేసుకొనుటకై అతని నక్కడికి సాగనంపెననియు అతని నాశీర్వదించినప్పుడు నీవు కనాను కుమార్తెలలో నెవరిని పెండ్లి చేసుకొనకూడదని అతనికి ఆజ్ఞాపించెననియు. 7 యాకోబు తన టీండ్రి మాటయు తల్లి మాటయు విని పద్దనరామునకు వెళ్ళెననియు ఏశావు చూచినప్పుడు. 8 కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు అప్రియలని ఏశావునకు తోచెను. 9 గనుక ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకు ముందున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును పెండ్లి చేసుకొనెను. 10 యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళుతుండెను. 11 ఒకచోట చేరి సూర్యుడస్తమించినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తన తలకింద పెట్టుకుని అక్కడ పండుకొనెను. 12 అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద పెట్టబడియుండెను. దాని కొన ఆకాశమునంటెను. దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి. 13 మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను నీవు పండుకొనియున్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. 14 నీ సంతానము భూమిమీదనున్న ధూళివలె నగును. నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీలోనూ నీ సంతానములోనూ ఆశీర్వదించబడును. 15 ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పెను. 16 యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అది నాకు తెలియకపోయెనని అనుకొని. 17 భయపడి ఈ స్థలము ఎంత భయంకరమయ్యున్నది! ఇది దేవుని మందిరమేగాని వేరొకటి కాదు. ఆకాశము యొక్క గవిని ఇదే అనుకొనెను. 18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకింద పెట్టుకునిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను. 19 మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ పట్టణము పేరు లూజు. 20 అప్పుడు యాకోబు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో ఎన్నెన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసి. 21 నన్ను నా తండ్రి ఇంటికి క్షేమముగా తిరిగి రానిచ్చిన ఎడల యెహోవా నాకు దేవుడయ్యుండును. 22 మరియు నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చునంతటిలో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కుకొనెను.